ఊరిలో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రామయ్య తన పని కష్టపడి చేసుకునేవాడు. కానీ సోమయ్య చాలా బద్ధకస్తుడు. రామయ్య రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని తెచ్చి అవి అమ్ముకుని వచ్చిన డబ్బుతో జీవనం సాగించేవాడు. సూర్యోదయంతోనే లేచి గొడ్డలి చేత పట్టుకుని అడవికి బయలుదేరాడు రామయ్య. ఒక పెద్ద చెట్టును చూసి అక్కడికి వెళ్ళాడు. ఈ చెట్టుకు చాలా కట్టెలు కొట్టుకోవచ్చు అనుకున్నాడు. చెట్టు ఎక్కి కట్టెలు కొడుతుండగా గొడ్డలి జారి కిందనే ఉన్న చెరువులో పడింది. అప్పుడు రామయ్య బాధపడుతూ చెరువులోని గంగమ్మ తల్లిని ప్రార్థించాడు. రామయ్య ప్రార్థనకు మెచ్చి గంగమ్మ తల్లి ప్రత్యక్షమైంది. ఓ మానవా, నన్ను ఎందుకు వేడుకుంటున్నావు అని అడిగింది గంగమ్మ తల్లి. అప్పుడు రామయ్య, నా విలువైన గొడ్డలి జారి చెరువులో పడింది. నా గొడ్డలి నాకు ఎలాగైనా ఇవ్వు తల్లి అంటూ వేడుకున్నాడు. వెంటనే గంగమ్మ తల్లి చెరువులోకి మునిగి బంగారు గొడ్డలి చూపించింది. ఆ గొడ్డలి నాది కాదు తల్లి అన్నాడు రామయ్య. మళ్ళీ వెళ్ళి వెండి గొడ్డలి చూపించింది. అది కూడా నాది కాదు తల్లి అన్నాడు రామయ్య. నాది ఇనుప గొడ్డలి అన్నాడు రామయ్య. అప్పుడు గంగమ్మ చెరువులో నుండి ఇనుప గొడ్డలి తెచ్చి చూపించింది. అవును, ఇదే నా గొడ్డలి అంటూ రామయ్య తీసుకున్నాడు. నీ నిజాయితీకి మెచ్చి నీ 3 గొడ్డళ్లను ఇస్తున్నాను బహుమతిగా అన్నది గంగమ్మ తల్లి. 3 గొడ్డళ్ళు తీసుకుని ఇంటికి వెళ్ళి తన భార్యతో జరిగిన విషయం చెప్పాడు రామయ్య. భార్యతో చెబుతున్నప్పుడు చాటుగా విన్నాడు సోమయ్య. నేను కూడా బంగారు గొడ్డలు తెచ్చుకోవాలి అనుకుని ఒక ఇనుప గొడ్డలు తీసుకుని చెరువు దగ్గరకు పోయి గొడ్డలిని చెరువులో పడేశాడు. నాకు గొడ్డలి ఇవ్వమని గంగమ్మను ప్రార్థించాడు. వెంటనే గంగమ్మ ఇనుప గొడ్డలిని చూపించింది. ఇది నాది కాదు అన్నాడు సోమయ్య. వెండి గొడ్డలి చూపించింది. ఇది నాది కాదు అన్నాడు సోమయ్య. బంగారు గొడ్డలి చూపించింది. అమ్మా, ఈ గొడ్డలి నాది అన్నాడు సోమయ్య. వెంటనే అతని దుర్బుద్ధి తెలుసుకున్న గంగమ్మ, ఈ 2 నీవి కావు, నీదు ఇనుప గొడ్డలి. నీవు అత్యాసపరుడవు. నీ ఇనుప గొడ్డలి తీసుకుని కష్టపడి బతుకు. ఇనుప గొడ్డలి ఇచ్చి వెళ్ళిపోయింది గంగమ్మ. ఏడ్చుకుంటూ ఇంటి దారి పట్టాడు సోమయ్య. రామయ్య ఆ బంగారు గొడ్డలిని డబ్బిగా మార్చుకుని సంతోషంగా బతుకుతున్నాడు. ఈ కథలోని నీతి, దురాశ దుఃఖానికి చేటు. Subscribe, like. Thanks for watching.